నిక్కించి గర్ణములు మానసిమకము. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన నరసింహావతార వర్ణనకు సంబంధించింది. భగవంతుడు హిరణ్యకశిపుని సంహరించడానికి ఎంచుకున్న విలక్షణమైన రూపం నరసింహ రూపం. ఆయన చెవులను రిక్కించి రాజసంతో కొండపై కూర్చున్న తీరును, శత్రువులను సంహరించి దేవతలను రక్షించిన విధానాన్ని అన్నమయ్య ఇక్కడ కళ్లకు కట్టినట్లు వివరించారు. తెలుగు సారాంశం: తన చెవులను నిక్కించి నిశ్చలమైన కరుణతో ఆ నరసింహమూర్తి వెలిశాడు. పర్వతాన్ని గద్దెగా, సింహాసనంగా చేసుకుని నిండు రాజసంతో కూర్చున్నాడు. గర్వంతో విర్రవీగిన రాక్షసుని కండలను చీలుస్తూ ఆవేశంతో వదిలే నిట్టూర్పులు ఆకాశమంతా నిండాయి. 1000 చేతులతో ఆయుధాలను ధరించి దేవతలను మెచ్చుకుంటూ అసురులను చూసి నవ్వుతూ ప్రకాశిస్తున్నాడు. తన తొడపై లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకుని ఆమెతో సరసాలాడుతూ కౌగిలిలో బంధించాడు. అహోబిలంలోనూ వెంకటాద్రి పైన వెలిసి మమ్మల్ని ఏలుతున్న ఆ నరసింహ స్వామికి వందనం. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ వైబ్రెంట్ hymn, Annamaya praises Lord Narsimha, referring to him as Manisi Mikmu, the man lion. He describes the Lord sitting majestically on a mountain as his throne, with his ears pricked. The poem depicts the fierce scene where he tears apart the demon Hiranyakashipu, his heavy breathing filling the skies. Holding weapons in 1,000 hands, he smiles at the gods and intimidates the demons. Finally, the poet portrays the Lord's soft side as he playfully seats goddess Lakshmi on his lap. Annamaya concludes that this supreme being, residing at both Ahobilam and Venkatadri, is their eternal protector. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: నిక్కించి గర్ణములు మానసిమకము, నిక్కపు గరుణతో మానసిమకము. భావము: తన చెవులను నిక్కించి శత్రువుల అలికిడి వినేలా లేదా అప్రమత్తంగా ఆ మృగనర రూపధారి వెలిశాడు. ఆయన నిజమైన కరుణా స్వరూపుడు. వివరణ: భగవంతుడు దుష్టుల పట్ల ఉగ్రుడైనా భక్తుల పట్ల నిక్కపు కరుణ, నిజమైన దయ కలవాడు. చరణం 1. కొండ తనకు గద్దెగా గోరి కూచుండినదదే నిండు రాజసమున మానసిమకము, గండుమీరి దానవుని కండలు చెక్కుచు నూర్పు నిండించి నాకసము మానసిమకము. భావము: ఒక పెద్ద కొండను తన సింహాసనంగా చేసుకుని ఎంతో గర్వంగా, రాజసంగా కూర్చున్నాడు. గణ రాక్షసుని, హిరణ్యకశిపుని కండలను తన గోళ్లతో చెక్కుతూ ఆవేశంతో ఆయన వదిలిన వేడి నిట్టూర్పులు ఆకాశమంతటా వ్యాపించాయి. వివరణ: అహోబిల క్షేత్రంలోని కొండలపై స్వామి వెలిసిన తీరును ఇది సూచిస్తుంది. ఆయన శ్వాసలోని తీవ్రత ఆయన పరాక్రమాన్ని తెలుపుతోంది. చరణం 2. కరములు వేయింట గైకుని యాయుధములు నిరతి జలిపించి మానసిమకము, సురలను నసురల జూచి చూచి మెచ్చిపిచ్చి నెరపీని నవ్వులు మానసిమకము. భావము: వేలాది చేతులతో ఆయుధాలను ధరించి వాటిని వేగంగా తిప్పుతూ జలిపించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. భయంతో ఉన్న దేవతలను చూసి మెచ్చుకుంటూ, అహంకారంతో ఉన్న అసురులను చూసి పిచ్చి నవ్వులు, అట్టహాసం నవ్వుతున్నాడు. వివరణ: స్వామి నవ్వు దేవతలకు అభయం, రాక్షసులకు మృత్యువు. చరణం 3. ఎక్కించి తొడమీద నింద్రతో మేలమాడి నిక్కపు గాగిటను మానసిమకము, అక్కడ శ్రీవేంకటాద్రి నహోబలమునందు నెక్కుని మమ్మేలెను మానసిమకము. భావము: ఉగ్రంగా ఉన్న ఆ స్వామి లక్ష్మీదేవిని, ఇందిర తన తొడపై కూర్చుండబెట్టుకుని ఆమెతో సరసాలాడుతూ కౌగిలించుకున్నాడు. అహోబిలంలోనూ శ్రీవేంకటాద్రి పైన స్థిరంగా వెలసి మమ్మల్ని పరిపాలిస్తున్నాడు. వివరణ: అహోబిల నరసింహుడు మరియు వెంకటాద్రి నరసింహుడు ఒక్కటేనని అన్నమయ్య సమన్వయం చేశారు. లక్ష్మీ సమేతుడైన స్వామి అత్యంత శాంతమూర్తిగా కనిపిస్తాడు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వైరుధ్యాల సమన్వయం, కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆపోజిట్స్ గురించి చెబుతుంది. ఉగ్రత్వం వర్సెస్ శాంతం. శత్రువుల ముందు మృగమంత ఉగ్రంగా, భార్య మరియు భక్తుల ముందు ఎంతో సౌమ్యంగా ఉండటం ఈ అవతార విశిష్టత. సర్వవ్యాపకత్వం. అహోబిలం మరియు తిరుమల రెండూ ఆయన నివాసాలే అని చెప్పడం ద్వారా స్వామి సర్వత్రా వెలసి ఉన్నాడని భావం. రాజసం. కొండను గద్దెగా చేసుకోవడం ఆయన సార్వభౌమత్వానికి ప్రతీక. అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన నిజమైన సార్థకత,
ఆత్మ నివేదన గురించి తెలుపుతుంది. చదువు, సంపద, అధికారం, అందం వంటివి ఎన్ని ఉన్నా అవి భగవత్ చింతన లేదా ధర్మంతో ముడిపడకపోతే వ్యర్థమని అన్నమయ్య ఇక్కడ విశ్లేషించారు. అంతరంగాన్ని పూర్తిగా దేవునికి అప్పగించినప్పుడే సంసార బంధాలు వీడుతాయని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: మన అంతరంగాన్ని, మనసును శ్రీహరికి అర్పించకపోతే ఈ సంసార బంధాలు వింత వింత రూపాల్లో మనల్ని పీడిస్తూనే ఉంటాయి. అవి వదలవు. జ్ఞానం లేని మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. దయ లేని దేహం ఎత్తి లాభం లేదు. ధర్మం చేయని ధనికుడిగా ఉండి ఫలం లేదు. శాంతం లేని చదువు, ప్రియంగా మాట్లాడని మాట, మాధవుని తలవని మనసు అన్నీ వ్యర్థమే. భక్తి లేని పింతలు తీరని జీవితం దేనికి? చివరకు శ్రీ వెంకటేశ్వరుని దర్శించి ఆయనలో ఐక్యం కానంత వరకు ఎన్ని చేసినా మోక్షం లభించదు. ఇంగ్లీష్ సమ్మరీ: In this profound poem, Annamaya argues that unless one surrenders their inner self, Antarangam, to Lord Hari, worldly bonds will never cease to exist. He questions the utility of various human attributes. What is the use of being human without wisdom, or having a body without compassion? What is the point of wealth without charity, or education without peace of mind? He emphasizes that speech without kindness and a mind that doesn't contemplate God are futile. Ultimately, he concludes that truth of liberation are only achieved when one attains the grace of Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే వింత వింత విధముల వీడునా బంధములు. భావము: మన అంతరంగాన్ని, సర్వస్వాన్ని శ్రీహరికి సమర్పించకపోతే సంసార బంధాలు రకరకాలుగా మనల్ని చుట్టుముడతాయి తప్ప వదిలిపోవు. వివరణ: పైపైన పూజలు చేయడం కాదు, మనసును దేవుడికి ఇచ్చివేసినప్పుడే నిజమైన విడుదల లభిస్తుంది. చరణం 1: మనుజుడై ఫలమేది మటి జ్ఞాని దాక, తను వెత్తి ఫలమేది దయగలుగుదాక. ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాక, పనిమాలి ముదిసితే పాసనా భవము. భావము: వివేకం లేనప్పుడు మనిషిగా పుట్టి ఏం లాభం? మనసులో దయ లేనప్పుడు ఈ శరీరం ఉండి ఏం ప్రయోజనం? దానధర్మాలు చేయని సంపద ఉండి ఏం ఫలం? ఏ పని చేయకుండా కేవలం ముసలివాడై చనిపోతే సంసార బంధం తెగిపోతుందా? తెగిపోదు అని భావం. వివరణ: మానవ జన్మకు జ్ఞానం, దయ, ధర్మం అనేవి అలంకారాలు. లేని జీవితం కేవలం కాలక్షేపం మాత్రమే. చరణం 2: చదివియు ఫలమేది శాంతము గలుగుదాకా, పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకను, మది గల్గి ఫలమేది మాధవు తల్చుదాకా, ఎదుట తారాజైతే నేలెనా పరము. భావము: చదువుకున్నా కూడా మనసులో శాంతి లేకపోతే ఆ చదువు వ్యర్థం. నోరు తెరిచి మాట్లాడినా అది ఇతరులకు ఇష్టంగా, ప్రియంగా లేకపోతే ఆ మాట వ్యర్థం. మనసు ఉండి కూడా మాధవుని ధ్యానించకపోతే ఆ మనసు ఎందుకు? లోకంలో నువ్వు రాజువై ఏలినా అది నీకు పరలోక సుఖాన్ని ఇస్తుందా? వివరణ: విద్య వినయాన్ని, శాంతిని ఇవ్వాలి. అధికారం తాం, దైవ చింతన మాత్రమే శాశ్వతం. చరణం 3: పావనుడై ఫలమేది భక్తి గలిగినదాకా, జీవించేటి ఫలమేది చింతదీరు దాకను, వేవేల ఫలమేది శ్రీవెంకటేశుగన్నదాకా, భావించి తా దేవుడైతే ప్రత్యక్షమవునా. భావము: పవిత్రుడనని చెప్పుకున్నా భక్తి లేకపోతే ప్రయోజనం లేదు. ఆందోళనలు, చింతలు తీరనప్పుడు ఈ బ్రతుకు దేనికి? అన్నిటికంటే ముఖ్యంగా శ్రీవెంకటేశ్వరుని సాక్షాత్కారం పొందనంత వరకు ఎన్ని చేసినా ఫలం లేదు. తాను దేవుడనని భావిస్తే, అహంకారం పూనితే దేవుడు ప్రత్యక్షమవుతాడా? అవ్వడు అని అర్థం. వివరణ: భక్తి పవిత్రత నిష్ప్రయోజనం. శరణాగతితో స్వామిని దర్శించడమే అన్ని ప్రయత్నాలకు అంతిమ ఫలం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సాధన, సాధ్యం మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. ఉద్దేశ్యశుద్ధి: మనం చేసే ఏ క్రియ అయినా, చదువు, సంపాదన, సంభాషణ ఒక ఉన్నతమైన లక్ష్యం, శాంతి, ధర్మం, ప్రియం కలిగి ఉండాలి. ఆత్మ నివేదన: శ్రీహరి కొప్పించుట అంటే అహంకారాన్ని వదిలి తనను తాను భగవంతుడికి అప్పగించుకోవడం. నిర్వేదం:
లోక భోగాల పట్ల విరక్తిని కలిగించి భగవంతుని వైపు నడిపించే వైరాగ్య బోధన ఈ కీర్తనలో కనిపిస్తుంది. ఆపద్బంధుడు హరి మాకు గల్డు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన రక్షణ మరియు సంకట నివారణ గురించి తెలుపుతుంది. జీవితంలో ఎదురయ్యే ఆపదలలో భగవంతుడే నిజమైన బంధువు. ఆపదలో ఉన్నప్పుడు కేవలం ఆయనను తలుచుకున్నా చాలు, దోషాలన్నీ తొలగిపోతాయని అన్నమయ్య భరోసా ఇస్తున్నారు. గరుడ తత్వాన్ని, గారడ విద్య, శేషతత్వాన్ని, విషహరణ ఉదాహరణలుగా తీసుకుని స్వామి సర్వశక్తిమంతత్వాన్ని ఇందులో చాటారు. తెలుగు సారాంశం: ఆపదలో ఆదుకునే బంధువు శ్రీహరి మాకు ఉన్నాడు. ఆయన్ని మనసులో తలుచుకుంటేనే చాలు, సమస్త దోషాలు హరించుకుపోతాయి. గరుత్మంతుని వాహనంగా చేసుకున్నవాడు, గరుడ ధ్వజాన్ని కలిగినవాడు, గరుడ అస్త్రమే బాణంగా కలవాడు ఆయనే. ఆయనే మా పాలిటి గొప్ప గారడ విద్య, రక్షణ కవచం. పాము, ఆదిశేషుడు, పరుపు పవళించిన సిద్ధుడు ఆయన. పాము పాశాల వంటి బంధనాలను తొలగించేవాడు, మందర పర్వతంతో పాలకడలిని చిలికినప్పుడు అమృతాన్ని తెచ్చినవాడు ఆయనే. సకల విషాలను, సంసార బాధలను హరించే ఔషధం ఆయనే. పద్మనేత్రుడు, పద్మనాభుడు, లక్ష్మీదేవికి వశమైనవాడు అయిన ఆ శ్రీ వెంకటేశ్వరుడే మాకు మంత్రము మరియు ఔషధము. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ హిమ్, Annamaya praises Lord Hari as the ultimate Apbandhudu, friend in times of distress. He states that merely thinking of him removes all sins. He describes the Lord as the master of Garuda, the one who lies on the serpent Adisesha, the one who churned the ocean to bring forth nectar. Annamaya uses the metaphors of Garudamu, sacred lord of eagles, and Vishaharamu, remedy for poison, to show that God is the antidote to the poisons of worldly existence and the chains of karma. Ultimately, Lord Venkateshwar, the beloved of Lakshmi, is hailed as both the sacred mantra and the healing medicine for his devotees. Vivaranatmaka Visleshana, Pallavi. ఆపద్బంధుడు హరి మాకు గల్డు దూపలి తలచిన దోషహరము. భావము: ఆపదలలో ఆదుకునే చుట్టము శ్రీహరి మాకు తోడుగా ఉన్నాడు. లోపల ఒక్కసారి ఆయనను ధ్యానించినా చాలు, మనలోని దోషాలన్నీ నశిస్తాయి. వివరణ: భగవంతుడు దూరం లేడు, మనసులో తలుచుకుంటే చాలు ఆయన మనకు బాసటగా నిలుస్తాడు. చరణం 1. గరుడని నెక్కిన ఘన రేవంతుడు, గరుడ కేతనము గల రథురుడు, గరుడడే తనకును గరియగు బాణము, గరిమె నీతడే పో ఘనగారుడము. భావము: గరుత్మంతుని వాహనంగా చేసుకున్న గొప్ప వీరుడు రేవంతుడు ఆయన. తన రథంపై గరుడ ధ్వజాన్ని కలిగినవాడు. గరుడ రూపుడైన శక్తియే ఆయనకు అస్త్రము. గొప్ప గారడ విద్య, విషాలను, భయాలను పోగొట్టే విద్య సాక్షాత్తు ఈ స్వామియే. వివరణ: ఇక్కడ గారుడము అంటే సర్ప భయాన్ని పోగొట్టే విద్య, సంసారమనే సర్ప భయాన్ని పోగొట్టే గారడీవాడు శ్రీహరి అని అన్నమయ్య చమత్కరించారు. చరణం 2. పాము పరపుపై బండిన సిద్ధుడు, పాము పాసముల పరిహరము, పామున నమృతము పడదచ్చినతడు, వేమరు నీతడే విషహరము. భావము: పాము, శేషతల్పం పై సేనించిన సిద్ధ పురుషుడు. పాము వంటి మెలికలు పడ్డ సంసార బంధనాల నుండి విముక్తినిచ్చేవాడు. వాసుకి అనే పామును తాడుగా చేసి పాలకడలిని చిలికి అమృతాన్ని తెచ్చినవాడు. అన్ని విషాలను, కష్టాలను పోగొట్టే పరమౌషధం ఈయనే. వివరణ: స్వామి విష సర్పమైన శేషునిపై పడుకున్నా ఆయనకు విషం అంటదు. అలాగే మనం సంసారంలో ఉన్నా ఆయన నామతే మనకు సంసార విషం అంటదు. చరణం 3. కమలాక్షుడితడు కమలనాభుడును, కమలాదేవికి గేవసము, అమరణ శ్రీవేంకటాధిపుడితడే, మమతల మాకిదే మంత్రోషధము. భావము: పద్మము వంటి కన్నులు కలవాడు, నాభిలో పద్మము కలవాడు మరియు లక్ష్మీదేవి, కమల, ప్రేమకు వశమైనవాడు. అలాంటి శ్రీ వెంకటేశ్వరుడే మాకు అత్యంత ప్రేమతో కూడిన దివ్య మంత్రము మరియు సకల రోగాలను హరించే ఔషధము. వివరణ: మంత్రం మానసిక శాంతిని ఇస్తే, ఔషధం శారీరక రోగాలను తగ్గిస్తుంది. వెంకటేశ్వరుడు ఇటు ఆత్మానందాన్ని, అటు దేహ రక్షణను రెండింటినీ ప్రసాదిస్తాడు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నామ సంకీర్తన మహిమ గురించి తెలుపుతుంది. భయ నివారణ:
గరుడ మరియు శేష వాహనాల ప్రస్తావన ద్వారా ప్రకృతిలోని భయానక శక్తులు కూడా భగవంతుని ఆధీనంలోనే ఉంటాయని వివరించారు. అమృత తత్వం, పాలకడలి మదనం ద్వారా కష్టాల నుండి అమృతాన్ని, మోక్షాన్ని ఎలా పొందాలో సూచించారు. సర్వ నివారణి, భగవంతుని సేవ ఒక్కటే జీవితంలోని అన్ని సమస్యలకు మంత్రము, మంత్ర మరియు చికిత్స, మెడిసిన్ అని అన్నమయ్య నొక్కి చెప్పారు. ఇరవగువారికి ఇహపర మిదియే ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన సర్వశ్రేష్టమైన హరి సేవ గురించి తెలుపుతుంది. మోక్షాన్ని కోరేవారికి, సంసారంలో ఉండేవారికి, పాప విముక్తి కోరుకునేవారికి. ఇలా ఎవరికైనా హరి నామమే దిక్కని అన్నమయ్య వివరించారు. లోకంలో రాజ్య సుఖాల కంటే శ్రీవేంకటేశ్వరుని శరణు వేడటమే అత్యున్నతమైన గతి అని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: స్థిరమైన బుద్ధి కలిగిన వారికి ఇహలోక సుఖం, పరలోక మోక్షం అన్నీ హరి సేవలోనే ఉన్నాయి. ఆత్మలకు పాపాలను పోగొట్టి దుఃఖాన్ని హరించేది హరి నామమే. భవబంధాలను తెంచి పరమపదాన్ని ఇచ్చేది పరమాత్ముని చింతనే. సంసారులకు సౌరి, విష్ణువు కథలే నిజమైన ధనము, సంతోషము. లోకులకు విష్ణు దాస్యము కొంగు బంగారము వంటిది. మోక్షం కోరే గొప్ప పట్టాభిషేకం. అచ్చమైన శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడటమే మా పాలిటి రాజ్య సుఖము. English summary. In this devotional hymn, Annamaya declares that service to Lord Hari is the ultimate source of both worldly happiness, iha, and eternal liberation, para, for all souls. For seekers of truth, contemplating the Supreme Soul is the path to the highest abode. For householders, the stories of Lord Vishnu act as true wealth and joy. He compares serving Vishnu to gold tied at the edge of one's garment, ready and reliable wealth. Ultimately, surrendering to Lord Venkateshwar is depicted supreme state of sovereignty and peace. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఇరవగువారికి ఇహపర మిదియే హరి సేవయే సర్వాత్మలకు భావము. భక్తిలో స్థిరత్వం, ఇరవు కలిగిన వారికి ఇహలోక సుఖం, పరలోక మోక్షం రెండూ హరి సేవ ద్వారానే లభిస్తాయి. వివరణ. భగవంతుని సేవించడం వల్ల కేవలం చనిపోయాక వచ్చే మోక్షమే కాదు, బ్రతికి ఉన్నప్పుడు పొందే శాంతి కూడా లభిస్తుందని అర్థం. చరణం 1. దురిత మోచనము, దుఃఖ పరిహరము. హరి నామమెపో ఆత్మలకు పరమ పదంబును, భవ నిరుహరణము. పరమాత్ము చింతే ప్రపన్నులకు భావము. ఆత్మలకు పాప విముక్తిని, దురిత మోచనము, బాధల తొలగింపును ఇచ్చేది కేవలం హరి నామమే. శరణరికి ప్రపన్నులు ఈ సంసార బంధాలను తొలగించి పరమపదాన్ని ఇచ్చేది ఆ పరమాత్మ ధ్యానమే. వివరణ. నామస్మరణ పాపాలను హరిస్తుంది. నిరంతర చింతన, ధ్యానం మోక్షాన్ని ఇస్తుంది. చరణం 2. సారము ధనములు సంతోషకరములు. సౌరి కథలు సంసారులకు కోరిన కోర్కియు కొంగు బంగరువు. సారే విష్ణు దాస్యము లోకులకు భావము. గృహస్థులకు, సంసారులకు విష్ణు కథలు వినడమే నిజమైన సంపద మరియు సంతోషం. లోకంలో ఉండేవారికి విష్ణువుకు దాస్యం చేయడం అనేది కొంగున ముడేసుకున్న బంగారం లాంటిది, అనగా అత్యంత సులభంగా అందుబాటులో ఉండే విలువైన వస్తువు. వివరణ. సంసారంలో ఉంటూనే దేవుడి కథలు వినడం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతి పొందవచ్చని అన్నమయ్య భరోసా ఇచ్చారు. చరణం 3. ఈ చేగు సుఖము ఎరవగు పట్టము, అచ్యుతూ కృప మోక్షార్థులకు. అచ్చపు శ్రీవేంకటాధిపు శరణము, రచ్చల మా పాలి రాజ్యపు సుగతి. భావము. మోక్షాన్ని కోరుకునే వారికి అచ్యుతుని కృప లభించడమే వారు కోరుకున్న సుఖం మరియు వారి పట్టాభిషేకం. మైన శ్రీ వెంకటేశ్వరుని పాదాలను ఆశ్రయించడమే మా పాలిటి రాజ్యపాలన వంటి గొప్ప స్థితి. వివరణ. ప్రాపంచిక రాజ్యాల కంటే దేవుని పాదాల చెంత ఉండే స్థితి అత్యున్నతమైనదిగా ఇక్కడ కీర్తించబడింది. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన సర్వజన సులభ మార్గం గురించి చెబుతుంది. ప్రపత్తి. దేవుని మీద పడటమే శరణాగతి. అన్ని సమస్యలకు పరిష్కారం. కొంగు బంగారం. విష్ణు దాస్యాన్ని కొంగు బంగారంతో పోల్చడం ద్వారా అది మనకు అతి దగ్గరగా, ఎల్లప్పుడూ మనల్ని రక్షించే శక్తిగా ఉంటుందని చెప్పారు. ఇహపర సాధన. భక్తి అనేది కేవలం వైరాగ్యం కోసం కాదు,
అది జీవితాన్ని సంతోషమయం ఇహము చేయడానికి కూడా అని అన్నమయ్య స్పష్టం చేశారు. పెరుగబెరుగ బెద్దలుగాగా పెనువెడ్రివట్టు ఉపోద్ఘాతం ఈ సంకీర్తన సహజ వైరాగ్యం జీవన పరిణామం గురించి తెలుపుతుంది. మనిషి పెరిగే కొద్దీ తెలివి పెరగాల్సింది పోయి మాయా మోహాలనే పిచ్చి పెరుగుతుందని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. పసిబిడ్డ స్థితిని నిద్రాస్థితిని పరమహంస లేదా సన్యాసి స్థితితో పోల్చడం ఈ కీర్తనలోని విశేషం. చివరకు హరి శరణాగతి వల్ల కలిగే మహోన్నత స్థితిని ఇందులో కీర్తించారు. తెలుగు సారాంశం: మనిషి పెరిగి పెద్దయ్యే కొద్దీ లోకపు పిచ్చి మాయ పెరుగుతోంది. ఈ భ్రమలను వీడి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడమే జ్ఞానుల అసలైన మర్మం. పుట్టినప్పుడు శిశువు ఒక సన్యాసి కంటే గొప్ప విరాగి. దేనితోనూ సంబంధం లేకుండా, కోరికలు లేకుండా, అహంకారం లేకుండా నిర్మల చిత్తంతో ఉంటాడు. అలాగే నిద్రపోయేటప్పుడు మనిషి నిత్య విరక్తుని వలె ఉంటాడు. ఆ సమయంలో సంసార లంపటాలు, కోపతాపాలు ఏమీ ఉండవు. ఇక శ్రీహరిని శరణు వేడినప్పుడు ఆ జీవుడు దేవతల కంటే అధికుడు అవుతాడు. అప్పుడు ఇహపర సుఖాలు అరచేతిలో ఉంటాయి. వైకుంఠమే ఎదురుగా వస్తుంది. శ్రీ వెంకటేశ్వరుడే ఈ జీవుడని ఇన్నాళ్లు లోకులు గుర్తించలేకపోయారు. ఇంగ్లీష్ సమ్మరీ: In this philosophical song, Annamaya explains that as humans grow older, they often gain more worldly delusions instead of true wisdom. He observes that a newborn baby is naturally more detached than an ascetic sannyasi, possessing no desires or ego. Similarly, a sleeping person is in a state of natural renunciation, free from worldly attachments and anger. However, the highest state is reached when a person surrenders to Lord Hari. Such a soul becomes superior even to the gods, finding liberation, moksha, effortlessly. Annamaya concludes that the divine resides within such a person, though the world fails to recognize it. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: పెరుగబెరుగ బెద్దలుగాగా పెనువెడ్రినట్లు బుద్ధెరిగితే మరులుమలచితేనే ఇన్నిటి గెలిచే మర్మము సుండి జ్ఞానులకు. భావము: వయసు పెరిగే కొద్దీ పెద్దలవుతున్నాం అనుకుంటాం కాని వాస్తవానికి అజ్ఞానమనే పిచ్చి పెరుగుతోంది. ఈ మాయను మరిచిపోవడమే మాయను గెలిచే అసలైన రహస్యం. వివరణ: లోక జ్ఞానం పెరిగే కొద్దీ మనిషి బంధనాల్లో చిక్కుకుంటాడు. ఆ బంధనాల నుండి బయటపడటమే అసలైన తెలివి. చరణం 1: జననమందిన ఎప్పుడు దేహీ సన్యాసి కంటే నిరాభారి, తనర గౌపీన కటిసూత్రముల తగులము లేని దిగంబరి, తనుదానెడగడు ఎదిరి నెలగడు తత్వధ్యానాలయ నిర్మలచిత్తుడు, పెనగే కోరిక ఇంచుకంత లేదు పేరులేనివాడు వీడువోయమ్మ. భావము: పుట్టినప్పుడు శిశువు ఒక సన్యాసి కంటే గొప్ప నిరాశాపరుడు, నిరాభారి. కనీసం కట్టుబట్టల మీద కూడా ఆశ లేని దిగంబరి. తనకు తాను ఎవరో తెలియదు, ఇతరులెవరో తెలియదు. ఒక తత్వవేత్త లాగా నిర్మలమైన మనస్సుతో ఉంటాడు. ఎలాంటి కోరికలు ఉండవు. స్థితిని పరమహంస స్థితితో పోల్చారు అన్నమయ్య. ఆ స్థితిలో అహంకారం లేకపోవడమే దైవత్వానికి దగ్గరగా ఉండటం. చరణం 2: నిద్దురవోయేటి ఎప్పుడు దేహి నిత్యవిరక్తుని వంటి ఘనుడు, బుద్ధి సంసారముపై నించుకా లేదు భోగమేమీ నొల్లడు, వద్దనే ఏ పనులకు జేయబోడు ఉన్న లంపటాల కేమియు జోరడు, కొద్దిలేని ఆశ ఎందువోయెనోకో కోపమేమీ లేదు వీడివోయమ్మ. భావము: నిద్రలో ఉన్నప్పుడు మనిషి ఒక గొప్ప విరక్తుడి లాగా కనిపిస్తాడు. ఆ సమయంలో సంసారం మీద ఆశ ఉండదు, ఏ భోగాలు వద్దు, ఏ పని చేయడు, గొడవల్లోకి వెళ్ళడు. అంతులేని ఆశలు, కోపాలు అన్నీ ఆ సమయంలో మాయమైపోతాయి. వివరణ: నిద్ర అనేది తాత్కాలిక వైరాగ్యం. ఆ సమయంలో జీవుడు ప్రాపంచిక బంధాల నుండి విముక్తుడై ఉంటాడని అర్థం. చరణం 3: హరి శరణన్న ఎప్పుడు దేహి అమరుల కంటే కడునధికుడు, పరమునిహమునన చేతిదే ప్రయాస మించుక లేదు, దురితము లేదు దుఃఖములు లేవు తోడనే వైకుంఠ మెదురుగా వచ్చు, గరిమ శ్రీ వెంకటేశుడు వీడివో కానరేరిగా ఇన్నాళ్లమ్మా. భావము: ఎప్పుడైతే ఒక మనిషి హరిశరణు అని వేడుకుంటాడో అప్పుడు అతను దేవతల కంటే గొప్పవాడు అవుతాడు. అతడికి ఇహలోక సుఖం, పరలోక మోక్షం అరచేతిలో ఉంటాయి. పాపాలు,
దున్హకాలు నశిస్తాయి. సాక్షాత్తు వైకుంఠమే ఎదురుగా వస్తుంది. ఈ శ్రీ వెంకటేశ్వరు ఇన్నాళ్ళు ఎవరూ గుర్తించలేకపోయారు. వివరణ: శిశువు స్థితి, నిద్రాస్థితి సహజమైనవి అయితే, హరి శరణాగతి అనేది సాధన ద్వారా పొందే అత్యున్నతమైన జ్ఞానస్థితి. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నిజమైన స్వేచ్ఛ గురించి బోధిస్తుంది. అహంకార రాహిత్యం: పసిబిడ్డలో అహం ఉండదు కాబట్టి వాడు దేవుడితో సమానం. నిర్వేదం: లోకంలో మనం పెంచుకునేవన్నీ పిచ్చి పనులే అని గుర్తించమన్నారు. సర్వేశ్వర తత్వం: ప్రతి జీవిలోనూ శ్రీ వెంకటేశ్వరుడు ఉన్నాడని, అది గుర్తించడమే జ్ఞానమని అన్నమయ్య సందేశం.